టు సుమన్ టీవీ. సో చాలామందికి స్కిన్ మీద ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ బోల్డ్ అనే క్లినిక్స్ వచ్చాయి. అందులో అఫోర్డబుల్గా బెస్ట్ ప్రైస్గా అండ్ విత్ న్యూయర్ టెక్నాలజీ అండ్ అడ్వాన్స్మెంట్ అంటే సీరం లక్స్ క్లినిక్ అని చెప్పొచ్చు. అండ్ వీ హ్యావ్ ఎ ఫౌండర్ అండ్ హర్ నేమ్ ఈస్ డాక్టర్ సుష్మిత రెడ్డి, డెర్మటాలజిస్ట్. హాయ్ సుష్మిత గారు, హలో, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. అమేజింగ్ క్లినిక్ అండి. సో ఫస్ట్ రాగానే ఏమనుకున్నానంటే సీరం లక్స్ క్లినిక్స్ అని పెట్టారంటే చాలా లగ్జరీగా చాలా హై ప్రైస్ ఉంటుంది అనుకున్నా. బట్ ఐవ్ గాన్ త్రూ ద అంటే కాస్ట్ వైజ్ కూడా చూసాను, ఇట్స్ వెరీ అఫోర్డబుల్ అనమాట. సో ఏంటి అంత స్పెషాలిటీ అంటే ఇంత హైలీ సొఫిస్టికేటెడ్గా పెట్టి ప్రైజెస్ మాత్రం అఫోర్డబుల్గా పెట్టడానికి రీజన్ ఏంటి? సో హైలీ సొఫిస్టికేటెడ్గా పెడదాము అని నా ప్లాన్ ఫస్ట్ నుంచి ఉండిందండి. దానికి సపోర్ట్ నా ఫ్రెండ్, నా పార్ట్నర్ అండ్ నా కో-ఫౌండర్ ఇచ్చారు. సో ఇద్దరం కొలాబరేషన్లో పెట్టుకున్నాం కాబట్టి మేము మా ఒకటే ఇంటెన్షన్ ఏంటి అంటే మనం ఎఫోర్డబుల్ ప్రైజెస్లో పెడదాము, లగ్జరీ ప్రొవైడ్ చేద్దాము, ప్లస్ ఎఫోర్డబుల్ ప్రైజెస్లో పెడదాము. అందుకని టీమప్ అవుదాము. సో అప్పుడు మాకు కూడా ఇట్ వోంట్ బీ హెవీ ఆన్ అవర్ పాకెట్స్ అండ్ మేము కూడా ఆ గ్యాప్స్ ఏదైతే ఉందో కమ్యూనిటీలో అవి ఫిల్ చేద్దాము అన్నట్టు దిగాము. అవుట్ ఆఫ్ ప్యాషన్ అని పెట్టాల్సి వచ్చింది. అండ్ హై టెక్నాలజీయే తీసుకోవాలి, హై అండ్ టెక్నాలజీయే తీసుకోవాలి, విచ్ కెన్ ఓన్లీ బీ ఆపరేటెడ్ బై డాక్టర్. అంటే అది కేవలం డాక్టర్ ఆపరేట్ చేసేగలిగే మెషిన్స్ మాత్రమే తీసుకున్నాము. ఎందుకంటే మేము 2 మెంబర్స్ ఉంటాము. ఒకరం కన్సల్టేషన్లో ఉన్నా కూడా ఇంకొకరు ప్రొసీజర్ డాక్టరే చేయొచ్చు అన్న ఇంటెన్షన్తో స్టార్ట్ చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్, డాక్టరే చెయ్యాలి ట్రీట్మెంట్ ఇప్పుడు, రైట్? సో హై అండ్ ఎక్విప్మెంట్ తీసుకోవడానికి అండ్ అట్లా మా 2 పీపుల్ యాడ్ అవ్వడానికి రెండింటికి కలిపి మేము అట్లా యాడెడ్ బెనిఫిట్ లాగా చేసుకుంటూ ఉన్నాం. కమింగ్ టు ద సబ్జెక్ట్, సో ఇప్పుడు చాలామందికి ఏంటంటే యాక్నీ స్కార్స్ ఉంటాయి అండ్ యాక్టివ్ యాక్నీ కూడా ఉంటుంది. సో ట్రీట్మెంట్ సేమ్ ఉంటుందా, లేకపోతే యాక్నీ ఉన్న వాళ్ళకి కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్కార్స్ని ట్రీట్ చేసేలా ఉంటుందా? సో యాక్టివ్ యాక్నీ అంటే అండి మొటిమలు యాక్టివ్గా అప్పుడు ఫేస్ పైన ఉంటే దాన్ని యాక్టివ్ యాక్నీ అని అంటాము. సో ముందు ఎప్పుడైనా మొటిమలు వచ్చిపోయి ఉంటే వాళ్ళు యాక్నీ పేషెంట్స్, కానీ అప్పుడు యాక్టివ్గా లేదు అన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. సో యాక్టివ్ యాక్నీలో కూడా ఎలా అంటే మనకి 4-5 టైప్స్ ఉంటాయి. సో అందులో గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 5 వరకు ఉంటాయి. అండ్ గ్రేడ్ 1లో ఏంటంటే జస్ట్ ప్యాప్యూల్స్ అంటే పైన బంప్ మాత్రమే కనిపిస్తుంది. గ్రేడ్ 2 దగ్గర నుంచి ఏంటంటే పస్ట్యూల్స్ అంటే మొటిమలలో చీమ్ అనేది కూడా కలెక్ట్, వైట్ పస్ కనిపిస్తుంది, ఆ పస్ పాయింట్స్ కూడా కనిపించడం స్టార్ట్ పెడతాయి. అండ్ కొంతమందికి అవే పస్ట్యూల్స్ నాడ్యూల్స్ లాగా అయిపోతాయి, సిస్ట్ లాగా కూడా అయిపోతాయి. అవి లాస్ట్ స్టేజెస్ ఆఫ్ యాక్నీ అండ్ చాలా పెయిన్ఫుల్ ఉంటాయి. సో అది యాక్టివ్ యాక్నీ. సో యాక్టివ్ యాక్నీకి మనం ట్రీట్మెంట్ అంటే మెయిన్గా హోమ్ కేర్ ట్రీట్మెంట్ పెడతామండి. వాళ్ళకి సప్లిమెంట్స్ ఇస్తాము, ప్లస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్, యాంటీ యాక్నీ మెడికేషన్ ఇస్తాం. సో యాంటీ యాక్నీ మెడికేషన్ వచ్చేసి మనము మెయిన్గా 5 ఫ్యాక్టర్స్ కంట్రోల్ చేసే యాక్నీ మెడికేషన్ ఒకటి, అండ్ దాంతోపాటు యాంటీబయాటిక్ ఇస్తాం. ఎందుకంటే పస్సు ఫామ్ అయిందంటేనే అందులో బ్యాక్టీరియా జమ అయిపోయిందని అర్థం. అందులో పీ యాక్నీ, సి యాక్నీ అని ఉంటాయి యాక్నీస్. సో ఆ బ్యాక్టీరియా అనేది జమ అయిపోతుంది కాబట్టి ఆ టైంలో మనము హోమ్ కేర్ ట్రీట్మెంట్ ఇస్తాము ఆ గ్రేడ్ ఆఫ్ యాక్నీ ఉన్న వాళ్ళకి. సో పస్క్యులర్ యాక్నీ వచ్చేసి మనం యాంటీబయాటిక్స్ పెట్టాల్సి వస్తుంది. అందులో సైకిల్స్ కానీ పెట్టుకుంటాము, లేకపోతే పల్స్ థెరపీ అంటాము. అంటే డేలో 3 days మాత్రమే ట్యాబ్లెట్ వేసుకునేటట్టు పెడతాం. అలా కాకుండా వాళ్ళు కన్సీవింగ్ ఏజ్లో లేరు, వాళ్ళు టీనేజ్లో ఉన్నారు, లేకపోతే పోస్ట్ కన్సీవ్ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయిన స్టేజ్లో ఉన్నారు అంటే వాళ్ళకి రెటినాయిడ్స్ పెడతాం. ఓరల్ రెటినాయిడ్ అని అంటాం దాన్ని. ఓరల్ రెటినాయిడ్లో ఐసోట్రాయిన్ అని ఒక ట్యాబ్లెట్, ఐసోట్రెటినాయిన్ అని ఒక ట్యాబ్లెట్స్ ఉంటాయి. సో అందులో మనం బాడీ వెయిట్కి తగ్గట్టుగా క్యాలిక్యులేట్ చేసుకొని ఇస్తాము. అది ఓన్లీ డాక్టర్ మాత్రమే ఇవ్వాలి, వేరే వాళ్ళు ఇవ్వడానికి లేదు. ఎందుకంటే దాంతో సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయో అవి మేము మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. సో అలా మెడికేషన్ పెట్టుకొని దాన్ని కంట్రోల్ చేసుకుంటాం. దాంతోపాటు టాపికల్ సపోర్ట్ అంటే క్రీమ్ సపోర్ట్ ఉంటుంది. డెఫినెట్లీ. సో క్రీమ్ సపోర్ట్లో కూడా యాంటీబ్యాక్టీరియల్ సపోర్ట్ ఇస్తాము. బట్ అట్ ద సేమ్ టైం కొమడోజెనిక్ యాక్నీ ఏదైతే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ యాక్నీ, ప్యాప్యూల్ లాగా ఫామ్ అయిన యాక్నీ, అందులో పస్ పాయింట్ ఉండదు. సో అందులో మనము ఐసోట్రెటినాయిన్ ఎలా అయితే అన్నామో అందులోనే టాపికల్ అప్లికేషన్స్ కూడా దొరుకుతాయి. టాపికల్ రెటినాయిడ్స్ అని అంటాం. అందులో అడాప్లిన్ కానీ, రెటినాల్ కానీ, ట్రెటినాయిన్ కానీ అలా మేము పెడుతుంటాం. చాలా హై అండ్ మెడికేషన్ అండ్ కంప్లీట్లీ అండర్ డాక్టర్ మానిటరైజేషన్ ఉండాలి. ఓకే. సో మెషినరీస్ ఏమైనా యూస్ చేస్తామా వీటికి? లైక్ సో యాక్టివ్ యాక్నీలో మనం డిపెండెంట్ అండి. ఫస్ట్ 2-3 స్టేజెస్లో అయితే మనము
మెషినరీ యూజ్ చేస్తూ యాక్నీకి మెయిన్గా కెమికల్ పీల్స్ యూజ్ చేస్తాము. స్కార్స్కి మనము మెషినరీ యూజ్ చేస్తామంటారా? స్కార్స్కి యూజ్ చేస్తాం, యాక్నీలో కూడా యూజ్ చేస్తాం. ఎప్పుడు అంటే 1, 2, 3 స్టేజెస్లో ఉన్నప్పుడు దెర్ ఆర్ స్పెసిఫిక్ లేజర్స్, అంటే బ్లూ లేజర్ అని, బ్లామెన్ లేజర్ అని అది ఒకటి ఉంటుంది. అది కాకుండా ఎన్డీఆర్తోని ఆ హీట్తోని ఆ బ్యాక్టీరియాని చంపడానికి టార్గెట్ చేసుకోవచ్చు. అండ్ ఎంఎన్ఆర్ఎఫ్లో కూడా గోల్డ్ ప్లేటెడ్ ఎంఎన్ఆర్ఎఫ్ అలా యూజ్ చేసుకోవచ్చు. కొన్ని మరీ సిస్టిక్ నాడ్యులర్ యాక్ని ఉన్నప్పుడు వాళ్ళపైన మెషిన్ పెట్టినప్పుడు కూడా పేషెంట్ కంఫర్టబుల్ ఉండదు. సో దాన్ని మనం తగ్గించుకోవాలి. అది తగ్గించుకోవడానికి సపోర్టివ్గా కెమికల్ పీల్స్ చేస్తాం. కెమికల్ పీల్స్లో సాల్సిలిక్ యాసిడ్ పీల్స్, లాక్టిక్ యాసిడ్ పీల్స్ అలా ఉంటాయి. రకరకాల యాసిడిక్ పీల్స్ ఉంటాయి. పేరుకి యాసిడ్ అండ్ పేరుకి కెమికల్ కానీ, బట్ అవన్నీ కంట్రోల్డ్గా ఉంటాయి. అవి యూజ్ చేస్తుంటాము. ఓకే, ఇప్పుడు యాక్టివ్ యాక్ని గురించి మాట్లాడుకున్నాము కదా. యాక్ని స్కార్స్ అనేవి చాలా ఏమంటారు, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ని లో చేస్తూ ఉంటాయి అనమాట. స్కార్స్ పోవడానికి కూడా ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? సో స్కార్స్లో కూడా మనకి డిగ్రీస్ ఉంటాయండి. సూపర్ఫిషియల్ లెవెల్ నుంచి డీప్ లెవెల్ వరకు ఉంటాయి. సూపర్ఫిషియల్ లెవెల్లో టీసీఏ క్రాస్ ఇలా చాలా పీల్స్ లాగా ఉంటాయి. అవి మనం చేసుకోవచ్చు. మెయిన్గా మెషినరీ యాక్ని స్కార్స్లో వాడాల్సి వస్తుంది. అందులో 3 టైప్స్ ఉంటాయి వాడుకోవడానికి. ఒకటి ఎంఎన్ఆర్ఎఫ్, ఒకటి ఎర్బియం యాగ్, ఒకటి CO2 లేజర్. సో ఇలా లేజర్స్ 2 టైప్స్ అండ్ 1 ఎనర్జీ బేస్డ్ డివైస్ ఉంటుంది. ఇవన్నీ కూడా లేజర్స్ కానీ ఎనర్జీ బేస్డ్ డివైజెస్ కానీ యూజ్ చేసినప్పుడు ఏంటి అంటే ఆ యాక్ని స్కార్ ఏ డెప్త్ వరకు ఉందో ఆ డెప్త్ వరకు మనం ఆ ఎనర్జీని రిలీజ్ చేసి ఆ బ్యాండ్స్ అనేది కూడా బ్రేక్ చేయడము అలా చేస్తుంటాము. మరీ లోతు స్కార్స్ ఉన్నాయి అంటే సబ్సిషన్ అని ఒక టెక్నిక్ ఉంటుంది. దాంతో లెవెలప్ చేస్తాము. మరీ గుంతలు పడిపోయాయి, ఇంకా అక్కడ ఏం చేసినా కూడా అక్కడ స్కిన్ అనేది ఈవెన్ అవ్వదు అన్నప్పుడు చిన్న ఫ్యాట్ ట్రాన్స్ఫర్ కానీ లేకపోతే చిన్న హైలోనిక్ యాసిడ్ ఫిల్లర్ కానీ అక్కడ ప్లేస్ చేసుకొని అట్లా ఈవెన్నెస్ని ట్రీట్ చేసుకుంటాం. ఇదంతా జర్నీ అండి. సో యాక్టివ్ యాక్ని ఫస్ట్ ట్రీట్ చేసుకుంటే స్కారింగ్ తక్కువ అవుతుంది. స్కారింగ్లో మళ్ళీ ఓల్డ్ స్కార్స్కి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది, న్యూ స్కార్స్కి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. అన్ని కలిపి చేసుకోవచ్చు. సో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. మనకి యాక్ని వచ్చినప్పుడే స్కార్స్ రాకుండా చూసుకుంటే నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది కొంచెం ఈజీగా సింప్లిఫైగా ఉంటుంది అనమాట. అండ్ చాలా మంది యాక్ని ఉంటే పిక్ చేసేస్తుంటారు. అవి ఇంకా డీప్ స్కార్స్ అయిపోతుంది. అసలు టచ్ చేయకూడదు, అసలు టచ్ చేయకూడదు. మన చేతికున్న బ్యాక్టీరియా అంత లోపలికి వెళ్ళి అది ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో అలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఇమీడియట్ ఫస్ట్ యాక్ని రాగానే ఒక డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కన్సల్టేషన్ తీసుకొని వాళ్ళు ఏ విధంగా అయితే గైడ్ చేస్తారో ఆ విధంగా మనం ఫాలో అవుతే యాక్ని కానీ స్కార్స్ కానీ రెండు కూడా ట్రీట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు చాలామందికి స్కిన్ సాగ్ అయిపోతుంటాయి, ఎస్పెషల్లీ ఫేస్ లిఫ్టింగ్ చేసుకోవాలి అనుకుంటారు. బట్ ఏంటంటే సర్జరీకి వెళ్ళాలంటే భయం. ఇప్పుడు బ్యూటిఫుల్ టెక్నిక్ కానీ ట్రీట్మెంట్ కానీ హైఫు అనేది ఒకటి వచ్చిందంట. వాట్ డూ యూ వాంట్ టు సే అబౌట్ హైఫు? సో హైఫో అంటే అండి హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్. సో మనము ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్కి కానీ లేకపోతే లోపల ఏదైనా ఉందా అన్నప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది ఎలా చేస్తామో ఆ ఎనర్జీతోని ఇది అనేది కొత్తగా ఇంటర్వెన్షన్ ఇది కనుక్కోవడం జరిగింది. సో ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ ఒక హై లెవెల్లో హై ఫ్రీక్వెన్సీలో ఎంటర్ అవుతే అక్కడ మనము ఆ ఎనర్జీ రిలీజ్ చేస్తూ అక్కడ ఉన్న డ్యామేజ్ అయితే ఉందో, కొలాజన్ డ్యామేజ్ ఏదైతే ఉందో అది మనము రిపేర్ చేస్తాం. దాన్ని నియోకొలాజనోసిస్ అని అంటాం. సో ఆ ఎక్విప్మెంట్ యూజ్ చేసి మనము సాగింగ్ని ట్రీట్ చేసుకోవచ్చు. చాలా మందికి కన్సర్న్ వచ్చేసి ఫేస్ సాగింగ్ ఉంటుంది. సో ఇక్కడ పార్ట్ ఆఫ్ ఫేస్ అనేది డ్రూప్ అవుతుంది, ఇక్కడ పార్ట్ ఆఫ్ ఫేస్ డ్రూప్ అవుతుంది, ప్లస్ ఇక్కడ డబల్ చిన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం హైఫోతో ట్రీట్ చేసుకోవచ్చు. కంప్లీట్లీ నాన్ సర్జికల్, వెరీ సేఫ్. ఇది కూడా FDA అప్రూవ్డ్ అండి. సో అది యూజ్ చేయొచ్చు. ఓకే, సో మన దాంట్లో ఆ మెషినరీ అంతా కూడా బిల్ట్. సో సిట్టింగ్స్ ఏమైనా పడతాయి దీనికి మళ్ళీ, లేకపోతే సింగిల్ సిట్టింగ్లో అయిపోతుంది? సో హైఫు వచ్చేసి మ్యాక్సిమం అప్పర్ లిమిట్ వచ్చేసి 3 సెషన్స్ అండి. అంతకు మించి అయితే చెయ్యము. అండ్ వాల్యూమ్ తక్కువ ఉన్న ఫేసెస్కి అయితే ఓన్లీ 1 సెషన్ సరిపోతుంది. కొంచెం వాల్యూమ్ ఎక్కువ ఉన్న ఫేసెస్కి అయితే 2 సెషన్స్, కొంచెం సాగ్ ఎక్కువ ఉన్న ఫేస్కి 2 సెషన్స్. 3 months గ్యాప్ తర్వాత చేసుకోవాలి మినిమం. కానీ చాలా మందికి సింగిల్ సెషన్తోనే మనకి డిజైర్డ్ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఇమీడియట్ రిజల్ట్ అనేది మనకి కనిపించేస్తుంది అనమాట. ఆన్ టేబుల్ పైన డెఫినెట్లీ ఒక 5% రిజల్ట్ అయితే కనిపిస్తుంది. కానీ అది 28 మనం ఇచ్చిన ఎనర్జీ 28 days వరకు వర్క్ అవుతూ ఉంటుంది. ఫుల్ రిజల్ట్ అనేది 30 daysకి కనిపిస్తుంది. పోస్ట్ కేర్ ఏమైనా తీసుకోవాలి దీనికి వన్స్ ట్రీట్మెంట్ అయ్యాక? సో ట్రీట్మెంట్ తర్వాత కొంచెం టెండర్నెస్ అని ఉంటుందండి. టెండర్నెస్ ఉంటుంది కొంచెము. దానికి కొంచెం మనము ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కొంచెం చిన్న పెయిన్ కిల్లర్ ఏదైనా అలా వేసుకుంటే సరిపోతుంది. ఓకే, డన్. సో నెక్స్ట్ ఇప్పుడు టీనియా, ఫంగల్ ఇన్ఫెక్షన్. అసలు చాలామంది చూస్తూ ఉంటాము, పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు ఏంటి అసలు టీనియా అంటే ఏంటి?
సో టీనియా వచ్చేసి మన ఇండియాలో చాలా పెద్ద ప్రాబ్లం అండి. ఎందుకంటే మన కంట్రీ వచ్చేసి హ్యూమిడ్ క్లైమేట్స్లో ఎక్కువ ఉంటుంది అండ్ మనం హెవీలీ పాపులేటెడ్ కంట్రీ. సో ఈ పాపులేషన్ వల్ల మనకి టీనియా అనేది ఈజీగా ఎఫెక్ట్ అవుతుంది. సో టీనియాలో స్పీషీస్ ఉంటాయి, ట్రైకోఫైటాన్ ఉంటుంది, స్పోరం ఉంటుంది. ఈ ట్రైకోఫైటాన్ ఈ స్పీషీస్ అన్నీ కూడా మనల్ని అటాక్ చేసినప్పుడు మనకి టీనియా అనేది వస్తుంది. సో టీనియా రావడం ఎలా ఉంటుందంటే దీన్ని జాకిచ్ అని కూడా అంటాము. మెయిన్గా గ్రాయిన్ ఏరియాస్లో ఎఫెక్ట్ అవుతుంది. సో అది వచ్చినప్పుడు రౌండ్గా ప్లాక్స్ లాగా ఫామ్ అయిపోయి దాని బార్డర్ అంతా కూడా ఎలివేటెడ్ ఉండి సెంట్రల్లో స్కేలింగ్ అలా ఉంటుంది అండ్ వాళ్ళకి విపరీతమైన ఇచ్చింగ్ ఉంటుంది. ఓకే. సో ఇచ్చింగ్ ఉంటుంది, స్ప్రెడ్ అవుతుంటుంది. స్ప్రెడ్ అవుతుంటుంది అండ్ ఇంట్లో వాళ్ళకు కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వెరీ కేర్ఫుల్. ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇండియాలో అది కొంచెం హెక్టిక్ ప్రాబ్లమే. సో ఇప్పుడు ప్రాబ్లం ఇంకా వర్సన్ ఎప్పుడు అయ్యింది అంటే టీనియా రాగానే కన్సల్టేషన్ తీసుకోరు, చాలామందికి అవేర్నెస్ ఉండదు. ఓవర్ ద కౌంటర్ వెళ్ళిపోయి ఫార్మసీలో క్లోబెటజాల్ అని కరెక్ట్ ఫంగల్ క్రీమ్ ఒకటి తీసేసుకుంటారు, స్టెరాయిడ్ క్రీమ్ యూజ్ చేస్తారు. స్టెరాయిడ్ యూజ్ చేస్తే అది ఇంకా ఫంగస్కి ఎలా అంటే ఇమ్యూనిటీ ఎక్కువ అయిపోతుంది స్టెరాయిడ్ వల్ల. సో దానివల్ల ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. సో ఆ ప్రాబ్లమ్ని మనం ట్యాకిల్ చేసుకోవాలంటే ఇనిషియల్గా టీనియా రాగానే ఒక డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వి రౌండ్ ప్యాచెస్ లాగా ఉంటే చాలామందికి ఉంది, చాలా సివియర్ ఉంది ప్రాబ్లమ్. అండ్ ఇప్పుడు కోవిడ్ తర్వాత ఇండియన్ పాపులేషన్లో ఎక్కువ అయింది. అంటే ఇన్ జనరల్గా మనకి ఇమ్యూనిటీ తక్కువ అయిపోయి ఫంగస్కి అదొక ఆస్కారం లాగా అయిపోయి ఇంకా ఎక్కువ వస్తుంది. సో దానికి ఇమీడియట్గా డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవుతే అది ఓరల్ లెవెల్ ఆఫ్ ఫంగస్ యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అంటే ఓరల్ ఇస్తాము. కొన్ని చిన్న ప్యాచెస్ ఉంటాయి, సింగిల్ ప్యాచ్ ఉంటుంది, టీనియా బార్బే అంటాం, అంటే ఓన్లీ ఫేస్ పైన గడ్డం దగ్గర వస్తుంది, లేకపోతే టీనియా ఫేస్ అయి అంటాం, టీనియా ఫేస్ పైన వస్తుంది. అలాంటి వాటికి క్రీమ్స్తో మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే. అజోల్స్ అని ఉంటాయి క్రీమ్స్, అవి మేము ఇస్తాము. లేదు ఎక్కువ ఉంది మొత్తం గ్రాయిన్ ఏరియా అంతా ఎఫెక్ట్ అయిపోయింది అంటే ఓరల్ ఫంగల్ కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, బట్ చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. ఓవర్ ద కౌంటర్లో అసలు తీసుకోవద్దు. జస్ట్ ఒకసారి మీకు అలాంటి ప్యాచ్ ఏమైనా కనిపించిందని ఇచ్చింగ్గా ఉంది అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు కన్సల్ట్ డర్మటాలజిస్ట్. ఓవర్ ద కౌంటర్ తీసుకున్నాము అంటే ఇంకా అది ఎక్కువ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సుష్మిత గారు. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్. సో ప్రస్తుతం నేను చిత్రపురి కాలనీలో ఉన్న సీరం లక్స్ క్లినిక్స్కి అయితే వచ్చేసాను. అండ్ చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో అండ్ మోడర్న్ టెక్నాలజీని యూస్ చేస్తూ వారు స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఒక ప్రొసీజర్ స్టార్ట్ చేయబోతున్నారు డాక్టర్ సుష్మితా రెడ్డి. షీఈ్ అ డర్మటాలజిస్ట్. ఒకసారి వెళ్ళి అసలు ఆ ప్రొసీజర్ ఏంటో కనుక్కుందాం. లెట్స్ గో.